అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రామరాజ్యాన్ని కొనసాగించేందుకు తప్పకుండా రాముని పేరు చెప్పుకుంటామన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఓట్ల కోసం రాజకీయాల కోసం కాదు, భక్తి కోసం రాముడిని వాడుకుంటామని పునరుద్ఘాటించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభకు హాజరై ప్రసంగించారు. రైతుల కోసం, ఉద్యోగాల కోసం, పోడు భూముల సమస్యల కోసం బీజేపీ పార్టీ నాయకులు కొట్లాడి జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు నిధులను ఇచ్చింది నరేంద్ర మోడీనేనన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకటం లేదని, దొరికిన ఆ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. బీజేపీ చేపట్టబోయే నేతన్న దీక్షకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల బకాయిలను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు జాయిన్ అయ్యారు. తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్లు సంపాదించుకుని మన రక్తం దాగిడో, ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోయా, పెన్షన్లు ఇస్తాను ఇవ్వకపోయా, రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వకపోయా, దళితులకు సమస్యలు పడుచుకోకపోయా, బీసీల సమస్యలు పడుచుకోకపోయా, అగ్రవర్ణాల పేదలను రాచి రంపాన పెట్టే ఏ సమస్యలు పట్టించుకోలే. ఇలా నేతల గురించి పట్టించుకోలేదా, ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దెదించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం రాకపోవచ్చు, కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ ఇచ్చి వాళ్ళ అధికారం రావచ్చు, కానీ ఆ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు.